మోరోవర్ నేను ఒకటి విన్నాను ఏంటంటే కొన్ని అకేషన్స్కి నువ్వు పాడున్నావని, కొన్ని ఫంక్షన్స్కి పాడున్నావని, దాన్ని స్టేజ్ మీద పాయింట్అవుట్ చేశారని. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ? యా అంటే అంటే నేను ఒక్కదాన్నే కాదు, వేరే వాళ్ళని అన్నారని కూడా నాకు బాధ అనిపించింది. బికాస్ చాలామంది సింగర్స్ ఇప్పుడు వెడ్డింగ్ షోస్ అన్నీ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సింగర్సే చేస్తున్నారు. నో, అలా అంటే పబ్బుల్లోను క్లబ్బుల్లోను కూడా పాడుతున్నారు కదా, మరి ఈవెంట్స్ దాన్ని చేస్తున్నారు ఎవరు కదా. పాయింట్అవుట్ చేయలేదు. దాన్ని చేయలేదు, బట్ దీన్ని చేశారు. అండ్ చేసి ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్. నా దృష్టిలో వాళ్ళు సింగర్సే కాదు అని మాట్లాడారు ఆ రోజు అక్కడే. నేను ఎలిమినేట్ అయ్యే రౌండే అది కూడా. సో ఐ డోంట్ నో, ఇట్ ఫెల్ట్ వెరీ పర్సనల్ టు మీ. అంటే అలా ఎలా అనేస్తారు? ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఎర్నింగ్ ఫర్ మై ఫ్యామిలీ, సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. సో నేను దానివల్ల చేస్తున్నాను వెడ్డింగ్ ఈవెంట్స్ అనేవి. సో అలా నాలా చాలామంది కష్టపడుతున్నారు, డెట్ డూయింగ్ సంథింగ్ ఫర్ దర్ ఫ్యామిలీ అన్నప్పుడు మనం డిస్కరేజ్ చేయదు. ఎస్పెషలీ బీయింగ్ అ గ్రేట్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ యా. అయినా ఇంకా అలా అనకూడదు అనిపించింది. ఉషా ఉతఫ్ గారు ఆవిడ జర్నీ చెప్తూ నైట్ క్లబ్స్లో నేను పాడేదాన్ని అని ఆవిడ జర్నీ గురించి ఆవిడ చెప్తారు. ఇంటి అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం మనం తప్పు చేయనప్పుడు, ఎవరి మీద మనకి పడి ఒక అయాచితంగా ₹1 మనం తీసుకున్నప్పుడు, మన కష్టం మీద మనం ఆధారపడినప్పుడు ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన పని లేదు. రైట్? యా